అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన మంచి రోజు 11/6/2024. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షులుని ప్రతిపాదించిన మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, అలాగే బీజేపీ నాయకత్వ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ పక్ష నేతగా రేపు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి, ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాన్ని కల్పించి మీ అందరూ ఎన్నుకున్న శుభ సందర్భంగా మీ అందరికీ మొత్తం 164 మంది ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి సక్రమమైన మార్గంలో పెడతారనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక తండ్రిగా భావించి, ఒక రాజకీయ గురువుగా భావించి, ఆయనకున్న అనుభవాలని ఆస్వాదిస్తూ ఆయన్ని అభిమానించి ఒక కుటుంబ సభ్యుడిగా చేర్చుకొని ఆయన కష్టకాలంలో ఉంటే భరోసా ఇచ్చే మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. చిన్న వయసులోనే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరికైనా మంచి చేయాలనే మంచి భావన గల వ్యక్తి. అలాంటి కుటుంబంలోకి చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటయ్యి కుటుంబగా ఏర్పడి 5 లక్షల మంది, 5 కోట్ల మంది ఉన్న జనాభా ఒక కుటుంబంగా ఏర్పరిచిన మీ 164 మందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నమ్మకాన్ని మీరందరూ వమ్ము చేయకుండా వారి నమ్మకాన్ని కాపాడి గ్రామం నుంచి అభివృద్ధి ప్రారంభించి తెలుగుదేశం కార్యకర్తలందరికీ, జన సైనికులకి, వీరనారీలకి, అలాగే బీజేపీ కార్యకర్తలందరికీ, వీరనారీమణులు గొండవరాలేదు వాళ్ళందరికీ మీరందరూ కష్టపడి ముందుకు నడిపించిన మన నాయకులందరికీ సహకరించినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక విజనరీ పర్సన్, మన రాష్ట్రానికి అభివృద్ధిని తెస్తారు, సంపదను తెస్తారు. ఆయన నేను గత 24 సంవత్సరాల దగ్గర నుండి దూరం నుండి చూస్తూ ఉన్నాను. ఆయన ఒక మంచి మనిషి, స్వార్థం లేని మనిషి. ఆయన జీవితంలో ఎటువంటి అరమరికలు లేని మనిషి, ఎవరెవరో ఎన్నో మాట్లాడినా పట్టించుకోని మనిషి. ఆయనలో క్రూరత్వం లేదు, పగతత్వం లేదు. మనిషిని మనిషిగా చూసే మనిషి. ఈరోజు ఆయన కూడా మనలో కలిసిపోయి ఆ హుందాతనం ఆయన కలుపుకున్న వ్యక్తి. ఇవాళ కుర్చీ మార్చారంటే చాలా 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 హ్యాపీగా ఉంది. ఆయన ఎప్పుడు పసుపు కుర్చీ వేయడం అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అలవాటు. ఆ పద్ధతిలో ఎప్పుడు చేసినా ఈరోజు ఆయన కుటుంబంలో ఉన్నాము, కుటుంబం అయ్యాము, కుటుంబం అందరం ఒకేలా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆ మార్పు కూడా కోరుకొని ఆయనకి ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చినా కూడా
కుటుంబంలో అందరూ ఏది చేయాలో అదే పద్ధతిలో ఆయన ముందుకు పోవడం ఈరోజు నేను చేయాలో చూశాను. ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ ఈ రాష్ట్రానికి కావలసినవన్నీ ఆయన చేస్తారు. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తారనేది నేను తెలుసుకున్న విషయం. నాకు అర్థమైంది కూడా. ఎందుకంటే ఆయన ఒక 5 సంవత్సరాల్లో మనకు అసెంబ్లీ కట్టారు. రాష్ట్రం మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేసిన మా ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది, ఇంకెవరికీ లేదు. ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి అరాచకాలు సృష్టించి మొత్తం వెనక్కి తోసేసిన పరిస్థితుల్లో, గడ్డు కాలంలో మన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో మనకి మీరందరూ ఒక కుటుంబంగా ఒక దీనిగా బాధ్యత తీసుకొని మళ్ళీ ఇది వస్తే మనం నాశనం అయిపోతామన్న దృక్పథంతో మీరు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా ఉపయోగించుకొని, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు. 5 సంవత్సరాల్లో అభివృద్ధి చాలా ఉంటుంది. చాలామంది మనకు డబ్బులు ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే మా జిల్లా వ్యక్తి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, సెంట్రల్ మినిస్టర్, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలు ఉన్నాయి. పోలవరం పూర్తయిపోతుంది ఈసారి అలాగే మన రాష్ట్ర రాజధాని కూడా నాకు తెలిసి 3 సంవత్సరాల్లో పూర్తయిపోద్ది. దానికి తగిన ఫండ్స్ ఆ భగవంతుడే మనకి అరేంజ్ చేసి ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి మనకి పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తారు. ఎన్నో కంపెనీలు ముందుకు రావడానికి ఉంది. మన అభివృద్ధి ముందుకు పోతుంది. సో మీ అందరికీ అవకాశం చాలా ఇచ్చారు, భగవంతుడు కూడా ఇచ్చాడు. మనం అభివృద్ధి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం వచ్చిందో మనం ముందుకు పోవడానికి చాలా 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 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడు తన కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచించి ప్రతి గ్రామానికి వారంకి ఒకసారో 10 రోజులకు ఒకసారో ప్రతి గ్రామం చూసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో పరిరక్షణ చేసుకొని బాగు చేయాల్సిన దృక్పథంతో కృషి చేయమని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను ఇప్పుడు ఇమేజ్నే చూశాను ఆయన్ని. ఆయన తాలూకా కళ్ళలో కనిపించేది నిజాయితీ. ఆయన సర్వీస్ ఓరియంటెడ్. ఆయన కూడా చాలామందికి తెచ్చి పెట్టుబడుల్ని ఆకర్షించే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. కాబట్టి ఆయనకు మొదటిసారి ఆయనకి కేంద్ర దీనిలో అవకాశం ఇచ్చారంటే ఆయనకి ఎంత ఆయన తాలూకా ఔన్నత్యం ఎంతో మనం గమనిస్తున్నాం. అలాగే శ్రీనివాసపురం గారు, ఆయన కూడా కేంద్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నందున చాలా సంతోషం. అలాగే నరేంద్ర మోడీ గారికి సంతోషం ఆయన చేసిన పనుల్లో. అందులో మన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కమిటీని నిలబెట్టి కేంద్రంలో ప్రధానమంత్రిని నియమించే స్థాయిలో ఉన్న మనిషి మన తెలుగు రాష్ట్రం నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మొదటి నుంచి మనం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యులు. నేషనల్ లెవెల్లో నేషనల్ నాయకుడు, విజనల్ నాయకుడు చంద్రబాబు నాయుడు, అందులో ఎవరికి అనుమానం లేదు. అందుకనే ఈరోజు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి ఓటేసి ఆయనకి గెలిపించారు. ఆయనకి ఎంతో మంచి పవర్ఫుల్ వర్క్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఊహించినంత మెజారిటీ, ఎంతోమంది యూట్యూబర్లలో చంద్రబాబుకు తిట్టి, చంద్రబాబుని నానా రకాలుగా హింసించి, కొంతమంది ఆయనకి జైల్లో పెట్టించి ఎన్నెన్నో చేశారు. ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన చేసేదంతా మంచితనం. ఆయన వల్ల ఈరోజు ఎంతోమంది సాంకేతిక పరమైన ట్రైనింగ్లు పొంది ఎంతోమంది ఉద్యోగాలు చేసి ఎన్నో కోట్ల మంది, లక్షల మంది కాదు కోట్ల మంది బతుకుతూ ఎన్నో కుటుంబాలకి ఆయన ఒక తండ్రి లాంటి వాడు. ఆయనకున్న అనుభవం ఇది కూడా ఎవరైనా చాలా తక్కువ. దయచేసి ఆయన్ని కాపాడుకుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆయన కష్టపడతాడు. ఎంత వర్క్ మైండ్ ఆయనకు తెలుసు. ఒక్కొక్కసారి నేను చూస్తుండేవాడిని మీటింగుల్లో. పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత ఓపిక ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజుకు 10, 18, 20 గంటలు, 22 గంటలు కష్టపడి ఎలక్షన్ మీటింగుల్లో 90 సభలు నిర్వహించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఎంతో దీనిగా డెవలప్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు.
ఆయన ఓపికకి ఈ వయసులో కూడా అంత కష్టపడే ఓపికని మనం ఆయనకి దేవుడి కింద తీసుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకోవాలి. అలాగే రేపు మొదలవుతుంది మన ప్రయాణం, మన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం. ఒక 3 సంవత్సరాలలో రాజధాని తయారవుతుంది. అలాగే ఒక 3 సంవత్సరాల్లో మనకున్న అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎన్నో కంపెనీలు వస్తాయి. ఇప్పుడే నేను చాలామందితో మాట్లాడున్నాను. నేను సుమారు నాది ఒక 15-20 వేలు కంపెనీలు, వేల కంపెనీలు, 15-16 కంపెనీలు కాదు, దేశాల నుంచి 15-20 వేల కంపెనీలు మాకు ఆన్లైన్లో, మేము ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టులు పెడతాము, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ డెవలప్ చేయాలి, హైదరాబాద్ని చేయాలి అనే ఒక దృక్పథంతో వస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి సెకండ్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ని అడగాలనే ఉద్దేశంతో కూడా చాలామంది ఉన్నారు. సో సెకండ్ క్యాపిటల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు, ఆయనకి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని నిధులు ఇస్తూ, మా బాబు గారికి సహకరిస్తూ, కళ్యాణ్ బాబుకు కూడా సహకరిస్తూ, అలాగే పురంధరేశ్వరి గారికి కూడా ఒక అత్యున్నతమైన పోస్ట్ ఇస్తారని విన్నాను. అది విజయం వచ్చి ఆవిడికి కూడా ఒక మంచి ఇస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందంజలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో మన తాలూకా ఇది ఉంది కాబట్టి మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా కూడా మనకి పుష్కలమైన ఇవి కలుగుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు చేసిన మినిస్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైతే రేపు పదవి చేపడుతున్నారో వాళ్ళందరూ ప్రజలను దృష్టిలో పెట్టుకోండి, అహంకారం వదిలేయండి, అపాయింట్మెంట్లు ఇవ్వండి. మీ తాలూకా ఛాంబర్స్ దగ్గర గంటలు నిలబెట్టేసి సాయంకాలం వరకు ఇది చేయకండి. మీకు అవకాశం ఉంటే అపాయింట్మెంట్ ఇచ్చి మీ పిఎల్ ద్వారా ప్రజల్ని కలవండి. మీ దగ్గరికి వచ్చే ప్రజలకి కలిసి వాళ్ళ సమస్యలను తీసుకొని చెత్త కుండీలో పడేయకుండా జాగ్రత్తగా సర్వీస్ చేయాల్సిన అవసరం అయితే మీ అందరికీ ఉంది. దయచేసి నేను ఒక మంచి సలహా, అలాగే మీకోసం మేము చాలా ప్రయత్నాలు చేసి కష్టపడ్డాము. మాకు గ్రౌండ్ వర్క్లో చాలా విషయాలు తెలుసు. మీరు ప్రతి శాసనసభ్యుడు కొంచెం అదంతా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మాత్రం విస్మరించకుండా, అహంకారం లేకుండా పనిచేసి ప్రజలకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో, మీ కుటుంబ సభ్యులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కుటుంబాన్ని భారత కుటుంబంలో కలుపుకొని అంతా హ్యాపీగా ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. నాకు స్వార్థం ఏం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్నీ పుష్కలంగా దొరకాలి, పంటలు పండాలి, ప్రజలందరూ సుఖ సంతృప్తితో ఉండాలి, ఎటువంటి బలాత్కార మరణాలు జరగకూడదు. ఎవరికైనా ఏదైనా కావాలంటే అందివ్వగలిగే స్థాయిలో ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలి. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ వేరే దేశానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి ఫీజులు చేయక చాలా ఇబ్బందులు పడి చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని మార్పు రావాలన్నది నాదొక మనవి. అలాగే మీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కృషి చేసి ప్రతిదీ ప్రక్షాళన చేయండి. ఫండ్స్ ఆటోమేటిక్గా వస్తాయి, ఎవ్వరూ బాధపడక్కర్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చుంటే ఆయన ముఖం చూసే డబ్బు ఇస్తారు. ఎవరైనా డబ్బుల కోసం ఎప్పుడూ బాధపడక్కర్లేదు. అలాగే కళ్యాణ్ బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ప్రయత్నిస్తారు. బాలకృష్ణ గారికి నిన్న జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా కష్టపడతారు. ఆయనకి విజన్ ఉంది. ఆయనకి అమెరికా లాంటి దేశాల్లో మంచి సర్కిల్ ఉంది. ఆయన ఈరోజు కూడా బసవతారకం హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ ఆ చైర్మన్గా వ్యవహరించి ఎంతోమందికి సేవలు అందించిన మనిషి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కౌలు రైతులందరికీ ఆయన సొంత డబ్బులు ఇచ్చి స్వార్థం లేకుండా పార్టీని నడిపించిన మహానుభావుడు.
పాపం ఒక్కొక్కసారి కిందన కూడా పడుకొని చాలా ఇబ్బందులు పడి పార్టీని నడిపించిన మహాన్ వ్యక్తి. ఆయనకి ఎంతమంది అవమానించినా సర్దుకొని సరేలే మన ప్రజల కోసమేగా అని ఒక దృక్పథంతో ఆయన చేశారు. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే మనం వివరించడం ఎంత చెప్పినా ఆయన కోసం తక్కువే. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలైనా ఈరోజు ఎలాగున్నా, ఇండియా ఎలాగున్నదన్నా మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి పెట్టిన వ్యక్తి ఆయన ప్రతిదానిలోనే ఆయన భాగస్వామ్యం ఉంటుంది. దేవుడు కల్పిస్తాడు. ఎందుకంటే అంత మహానుభావులకే అలాంటి అవకాశాలు ఇస్తారు. వాళ్ళ కుటుంబం అంతా బాగుంది. లోకేష్ బాబు కూడా లోకేష్ బాబుకి ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించిన ఆయన కూడా నిలదొక్కుని ఎంతో బాగా ముందుకు తెచ్చుకున్నారు. పార్టీని గ్రౌండ్ వర్క్లో బాగా పనిచేశారు. కార్యకర్తలందరినీ ఒక దాడికి తెచ్చారు. చాలామందికి చాలా రకాలుగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని ముందును పెట్టి ఈరోజు ఒక స్థాయిలో మనం ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే కృషిలో వీళ్ళంతా భాగస్వామ్యం అయ్యి చేయగలిగారు. కాబట్టి ఈరోజు మనం ఈ పండుగలు జరుపుకోగలుగుతున్నాము. ఈ ప్రమాణ స్వీకారం ఇలాంటి పండుగలు జరుపుకోవడానికి కారకులం అయ్యాము. ప్రజలు సహకరించారు. ప్రజలు మార్పు కావాలనుకున్నారు. ప్రజలు శక్తివంతంగా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళ కృషికి, నమ్మకానికి మీ అందరూ సహకరించి ఆంధ్రప్రదేశ్ ఒకే కుటుంబంగా మార్చుకోవాలన్నది నా తపన. మీకు కూడా ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మళ్ళీ మనం ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అనేకమైన ఉద్యోగాలు అన్నీ తెచ్చి శాసనసభలో కూడా ఎవరు అంటే ఇంకా ప్రతిపక్షం అనేది లేదు, ప్రతిపక్షం వ్యవహరించడానికి ఏం లేదు. ఒక ఉన్న వ్యక్తి కూడా ఏవో 4 మాటలు తప్పుడు మాటలు మాట్లాడి తక్కువ చేయడానికి చూస్తారు. అధిక ఆధిపత్యాన్ని సాధించాలని జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ప్రయత్నిస్తారు. కానీ ఆయన మాటలాడినా వాల్యూ లేదు. ఎందుకంటే ప్రజల్లో వాల్యూ లేనప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి విలువ లేదనేది నా ఉద్దేశం. కనుక హుందాగా నడుచుకొని, హుందాగా శాసనసభను నడిపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన చంద్రబాబు నాయుడు వెంట మీ అందరూ ఉండి ప్రజల ఆశీస్సులు పొంది మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా మీ అందరూ హ్యాపీగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అందరు కుటుంబ సభ్యులు పాల్గొంటారు కాబట్టి ఇదంతా ముందుకు పోతుంది. సో అందరూ ఆలోచన చేయండి, రాష్ట్రాన్ని బాగు చేయడానికి కృషి చేయండి. రాష్ట్రంలో ఏది అవసరమో అన్నది దానికోసం ప్రయత్నాలు అయితే చేయాలన్నది నా ఉద్దేశం. ఒకవేళ మనకి ఏదైనా అందుబాటులో లేకపోయినా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయో, ఎవరెవరు ఇది ఉందో అన్నీ కూడా చేయాలి. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండి, ఆయనకు ఆ దేవుని ఆశీస్సులు ఉండి, ఆయన మరొక 5 ఏళ్ళైనా పరిపాలించినా ఇంకా కేంద్ర స్థాయిలోకి వెళ్ళినా ఆయన మన రాష్ట్రాన్ని ఎక్కడున్నా బాగా చూసుకునే ఒక మంచి బంగారు భవిష్యత్తు చేతిలో పెట్టుకున్నాము. ఆయన కూడా కొన్ని అర్థం కాక కొంతమందికి కొన్ని విధాలుగా కొన్నిసార్లు చేసిన తప్పులను కూడా ఇప్పుడు ఆయన సరి చేసుకుంటారు. ఆయనకి ఒక అవగాహన వచ్చింది. అంటే మనం చెప్పే అంతటి వాళ్ళం కాదు, కానీ ఆయన కళ్ళల్లో ఉన్న భావన, ఆ ఆతృత, మనం గతంలో ఏం చేసాం తప్పులు అవన్నీ సరిదిద్దుకోవాలి, మన కుటుంబాన్ని, మన ఆంధ్రప్రదేశ్ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనతో ఆయన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళారు. ఆయనలో తాపత్రయం చాలా కనిపిస్తుంది. ఆయనకి ఎన్ని విధాలుగా శుభాకాంక్షలైనా తెలియచేసినా, ఎన్ని విధాలుగా ఆయనకి అభినందనలు తెలిపినా మనం తక్కువే అవుతాం. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని నడిపించడమే కాదు, సరిదిద్దే మనిషి, ప్రక్షాళన చేసే మనిషి. కనుక ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు భాగస్వామి అయ్యి ఆయనకి సహాయంగా ఉండాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరెవరో వస్తూ ఉంటారు, పుల్లలు పెడుతూ ఉంటారు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివన్నీ దయచేసి మీరు పరిగణనలోకి తీసుకోకండి. ఈరోజు ఏమైతే మంచి భావనతో మీరందరూ కలిశారో అదే భావనతో
5 సంవత్సరాలు ఉండి 5 సంవత్సరాల ఎలక్షన్ తర్వాత మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకపోయినా గెలిచేటట్టు మీ అందరూ నెక్స్ట్ ఎలక్షన్కి అధికారం పొందేటట్టు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ముఖ్యంగా కావాల్సింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. మనం ఉంటామో లేదో కానీ మన భావితరాలు, మన పిల్లలు అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అప్పటికే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కోసం అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా చెప్పుకుంటారు. ఆ చెప్పుకునే రోజు కంటిన్యూ కావాలని, అలాగే మనం కూడా ఒక శ్రీలంక అయిపోయో, లేకపోతే ఒక పాకిస్తాన్ అయిపోయో, లేకపోతే ఇంకోటి అయిపోవాలని భయం ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాల్లో చూసాము. ఆ చూసిన దానికి నాకు కనిపించిన వాళ్ళందరికీ నేను చెప్పేవాడిని, తెలుగుదేశంకే ఓటేయండి ప్లీజ్. మీకు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లలు నేను ఎక్కడికి, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కడే మాట చెప్పేవాడిని, మన తెలుగుదేశంకే ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు అయితే సరి చేస్తారు ఎవరికైనా. అంటే ఇది కాదు, కానీ నాకు 4 సంవత్సరాలు చాలా 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 5 సంవత్సరాలు చాలా చాలా బాధపడ్డాం. అప్పుడు ప్రభుత్వాలు వస్తాయి, వాళ్ళ పనులు చేసుకుంటారు, ఎవరి బతుకు వాళ్ళు బ్రతుకుతాం. కానీ కొన్ని చూసాక కక్ష సాధింపులు, పడగొట్టడాలు, రివర్స్ టెండరింగ్లు, ఇలాంటివన్నీ చూసినాక చాలా 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 బాధ అనిపించి, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఒకటి కట్టడానికి చూడాలి, నిలబెట్టుకోవడానికి చూడాలి, 10 మందిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం ఉండాలి తప్ప మనము ప్రతిదీ పడగొట్టేసి మనం పాడు చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు ఎప్పుడూ ఏకనాయకుల్ని చూడలేదు. మొదటిసారిగా చూసాం కనుక కొంచెం భయం వేసింది. అందుకే నేను ప్రతి ఊరు వెళ్ళినా ఈసారి ఎలక్షన్ వస్తే దయచేసి మీ అందరూ తెలుగుదేశానికి ఓటేయండి, తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి, అలాగే తెలుగుదేశంతో ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చాలాసార్లు నేను అనుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంతమంది శక్తులు ఉండడం వల్ల ఆయనకి కొంచెం బ్రేక్ వచ్చింది. బ్రేక్లో ఆయన ఇంకా చాలా చాలా ఎదగాల్సిన పర్సన్, కానీ ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం సరైనది కాదు, అందువల్ల ఆయన వెనకపడ్డాడు. కనుక ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో నడుస్తున్నారు కాబట్టి ఆయన టాప్లో ఉంటారు. చంద్రబాబుతో నడిచిన దగ్గర నుంచి ఆయన తాలూకా ఫ్రేమ్ పెరిగింది, ఆయన మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు. ఆయన కూడా మంచి స్థాయిలో అత్యుత్తమమైన పదవులను స్వీకరిస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు, అలాగే వాళ్ళ కుటుంబం, చిరంజీవి గారి సపోర్టు, ఆ మహాతల్లి అలమ్మ అంజనమ్మ తల్లి ముద్దుబిడ్డ, సో ఆయన కూడా చాలా ఆశీస్సులు కలిగిన వ్యక్తి. ఇంకొకటి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండే మనిషి ఆయన. అందుకు అంత మంచి భావాలు కలిగిన కొన్ని కుటుంబాల్లోనే అలాంటివి ఉంటాయి. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే అందరూ అంతే. అందరూ మీన్స్ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఒకటే. చిరంజీవి గారు చూస్తున్నాం, నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను. నా 50 ఏళ్ళు నా వయసు, కానీ 40 ఏళ్ళుగా చూస్తున్నాను ఆయన భావనలు, ఆయన ప్రవర్తన అన్నీ. అలాగే ఈయన ఎవరు నాగబాబు కూడా అంతే, ఆయన కూడా వెరీ సింపుల్ మేనర్. అట్ సేమ్ టైం పవన్ కళ్యాణ్ కంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్ కంపెనీల్లో చూస్తున్నాం, ఆయన కూడా చాలా సింపుల్ మేనర్, చాలా మంచి వ్యక్తి, మనసు అయిన వ్యక్తి. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ మనకి ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళంతా మన ఫ్యామిలీలో ఉన్నారు. కనుక మనందరం ఒకే ధాటికి వచ్చి అందరికీ ప్రజాసేవ, ప్రజలకు అవసరమైనవన్నీ మనం అందివ్వాలనేది ఒక్క తాపత్రయం తప్ప ఏమీ ఇందులో స్వార్థమైతే లేదు. ప్రజలకైతే మంచి చేయాలి, ప్రజల్ని ఇన్నాళ్ళు వాళ్ళు పడిన బాధల్ని తొలగించి అభివృద్ధి చేయాలన్నది కోరిక. అలాగే అన్ని ఇండస్ట్రీస్లో దీనిలో బాగా ప్రక్షాళన జరగాలి. వాళ్ళు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నారు, వాళ్ళందరినీ సరిచేయాలి. మీరు అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారికి. కనుక ఆయన ఆ నమ్మకాన్ని కాపాడి ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ, అలాగే ఆయన ఆరోగ్యం బాగుండి ఆంధ్రప్రదేశ్కి అన్ని సదుపాయాలను కల్పించాలని ఆయన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరొకసారి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ఆయనకి శుభాకాంక్షలతో పాటు పాదాభివందనాలు అర్పిస్తున్నాను. అంత మహానుభావుడు మన రాష్ట్రంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. చాలా సంతోషకరమైన విషయం.
ఇప్పుడు వచ్చిన వారందరూ ఉండడం వల్ల ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ మంచి మనస్సు కలిగిన వారు, అందరూ సామాన్యులు. వాళ్ళకి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.